స్నేహ దగ్గర నుండి యువన్ని తీసుకున్న అక్షయ్ ఆమెని కూడా యువన్ పక్కనే పడుకోమని చెప్పడంతో షాక్ అయింది. అక్షయ్ ఆమె ఆశ్చర్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఇంకా అక్కడి నుంచి ఏం చేస్తున్నావు, వచ్చి పడుకో అని అన్నాడు. యువన్ కూడా త్వరగా రా మమ్మీ అంటూ ఆనందంగా పిలిచాడు. తల్లిదండ్రులిద్దరితో కలిసి పడుకోవచ్చనే ఆనందం ఆ పసివాణ్ణి నిలువనివ్వడం లేదు. యువన్ ముఖంలో సంతోషాన్ని చూసిన స్నేహ ఇంకేం మాట్లాడకుండా వెళ్లి యువన్ పక్కనే పడుకుంది. దాంతో యువన్ నవ్వుతూ, ఎస్, ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను మమ్మీ డాడీతో కలిసి పడుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అంటూ చెరువు వైపు నుండి అక్షయ్ స్నేహల చేతుల్ని తీసుకుని తనపై వేసుకున్నాడు. దాంతో అనుకోకుండా స్నేహ చెయ్యి అక్షయ్ చేతిని తాకడంతో ఆమె కంగారుగా తన చేతిని వెనక్కి తీయబోయింది. కాని యువన్ వెంటనే ఆమె చేతిని పట్టుకుని మమ్మీ ప్లీజ్ నా మీద చెయ్యి వేయి అంటూ స్నేహ చేతిని మళ్లీ తనపై పెట్టుకున్నాడు. దాంతో స్నేహ ఈసారి అక్షయ్ చేతికి తన చేతిని తగలకుండా దూరం పెడుతూ మెల్లగా కళ్ళు తిప్పి అక్షయ్ వైపు చూసింది. అక్షయ్ అదేం పట్టించుకోనట్లు యువన్ కి కథ చెప్పడం మొదలుపెట్టాడు. దాంతో రిలాక్స్ అయిన స్నేహ కొంచెం ఫ్రీగా పడుకుంది. ఆ రోజు అలసిపోయి ఉండడంతో కాసేపటికి ఆమె కూడా అక్షయ్ చెబుతున్న కథను ఆలకిస్తూ నిద్రలోకి జారుకుంది. మరికొంచెం సేపటికి యువన్ కూడా నిద్రలోకి జారుకోవడంతో అక్షయ్ నెమ్మదిగా బెడ్ పైకి జరిగి కూర్చుని నిద్రపోతున్న స్నేహ ముఖాన్ని చూశాడు. ఆమె ముఖంలో అలసట స్పష్టంగా కనబడుతోంది. పక్కనే ఉన్న యువన్తో సమానంగా ఆమె ముఖం కూడా చిన్నపిల్లల ముఖంలా అమాయకంగా కనిపించింది. దాంతో అక్షయ్ వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూస్తూ, అసలు వీళ్ళు నా లైఫ్ లోకి ఎందుకు వచ్చారో, నాకు ఎందుకిలా దగ్గరవుతున్నారు, ఎవరికీ లొంగని నేను ఈ స్నేహకి ఎందుకు అట్రాక్ట్ అయ్యాను అనుకుంటూ తలను వెనక్కు వాల్చి ఆలోచనలోకి జారిపోయాడు. ఉదయాన్నే మెలకువలోకి వస్తున్న స్నేహ బద్ధకంగా ఒళ్ళిరుచుకుంటూ 2 చేతులను బార్లా చాపింది. దాంతో ఆమె చేయి పక్కనే ఉన్న అక్షయ్ ముఖానికి గట్టిగా తగలడంతో అతను వెంటనే అన్న శబ్దంతో కళ్ళు తెరిచాడు. అదే సమయంలో తన చేతికి ఎవరో తగిలినట్టు అనిపించడంతో స్నేహ కూడా తల తిప్పి చూసింది. ఇద్దరూ ఒకేసారి ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడంతో స్నేహ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుని, ఓ షిట్, నేను ఇతని గదిలో ఉన్నా, నేను మర్చిపోయాను అనుకుంటూ యువన్ కోసం చూసింది. కానీ అక్కడ యువన్ కనిపించకపోవడంతో రాత్రి మా మధ్య యువన్ ఉండాలి కదా, ఏడి అనుకుంటూ హడావిడిగా బెడ్ దిగి తన వైపే సీరియస్ గా చూస్తున్న అక్షయ్ను చూసి ఒక వెర్రి నవ్వు నవ్వి సారీ అని చెబుతూనే హడావిడిగా డోర్ తీసుకుని బయటికి పారిపోయింది. తన గదిలోకి వెళ్లిన స్నేహ అక్కడ కూడా యువన్ కనిపించకపోయేసరికి యువన్ అని పిలుస్తూ కిందకు వెళ్ళింది. అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర అప్పటికే స్కూల్ కి రెడీ అయిన యువన్ కి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తూ ఉంది అన్నపూర్ణ. కిందకి వచ్చిన స్నేహను చూసిన యువన్ నవ్వుతూ మమ్మీ గుడ్ మార్నింగ్ అన్నాడు. అతన్ని చూసిన స్నేహ ఊపిరి పీల్చుకుంటూ, నువ్వు అప్పుడే నిద్రలేచావా అని అడిగింది. ఎస్ మమ్మీ, పూర్ణ గ్రాని నన్ను రెడీ చేసింది అని చెప్పాడు యువన్. అప్పుడు పక్కనే ఉన్న అన్నపూర్ణ నవ్వుతూ, మీరు వెళ్ళి రెడీ అయ్యండి మేడం, యువన్ బాబును నేను చూసుకుంటాను అని అంది. దాంతో స్నేహ థ్యాంక్యూ అన్నపూర్ణ గారు అని చెప్పి రెడీ అవ్వడానికి పైకి వెళ్ళింది. కాసేపటికి అందరూ రెడీ అవ్వడంతో స్నేహ యువన్ ను స్కూల్ దగ్గర వదిలి ఆఫీస్ కి వెళ్లిపోయింది. హడావిడిగా ఆఫీస్ లోకి ఎంటర్ అయిన స్నేహకి ఆఫీస్ లో వాళ్ళంతా ఏదో డిస్కషన్ లో ఉన్నట్లు అనిపించింది. దాంతో పక్కనే ఉన్న కొలీగ్ దగ్గరకు వెళ్లి ఏంటి విషయం అని అడిగింది. అప్పుడు ఆమె, మన బాస్ రజనీష్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారట, నిన్న బెయిల్ మీద రిలీజ్ అయ్యారు, అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు అని చెప్పింది. ఆ మాట వినగానే స్నేహ పిడికిలి కోపంతో బిగుసుకుంది. వాడెప్పుడు రిలీజ్ అయ్యాడా, కనిపించినప్పు వాడి సంగతి చెప్తాను అనుకుంటూ తన క్యాబిన్ లోకి వెళ్ళింది. ఇంతలో ఆమె ఫోన్ రింగ్ అవ్వడంతో కాల్ లిఫ్ట్ చేసిన స్నేహ, హలో హూస్ దిస్ అని అంది. వెంటనే అటువైపు నుండి ఒక అమ్మాయి మాట్లాడుతూ, హలో మేడం, నా పేరు హాసిని, మీరు ఒక అసిస్టెంట్ కావాలని పోస్ట్ చేశారు కదా, దాని గురించి మాట్లాడటానికి కాల్ చేశాను అని చెప్పింది. దాంతో తను కొన్ని రోజుల క్రితం అసిస్టెంట్ పోస్ట్ కోసం రిక్రూట్మెంట్ పోస్ట్ చేసిన సంగతి గుర్తు చేసుకున్న స్నేహ, ఎస్ నేనే పోస్ట్ చేశాను, కానీ మేం 22 years ఏజ్ పైన వాళ్ళని ప్రిఫర్ చేస్తానని చెప్పాను, కానీ మీ వాయిస్ వింటుంటే చిన్నపిల్లలా ఉంది అని అంది. దాంతో అటువైపు అమ్మాయి నవ్వి, నా ఏజ్ 21 years మేడం, ప్రాబ్లం లేదు కదా అని అడిగింది. ఓకే ఓకే, నో ప్రాబ్లం, మీరు ఫ్రీగా ఉంటే ఒకసారి ఆఫీస్కి రండి, ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలి అని చెప్పింది స్నేహ. అది విన్న ఆ అమ్మాయి ఎక్సైటింగ్ గా, ఓకే మేడం, నేను తప్పకుండా వస్తాను, థ్యాంక్ యూ అంటూ ఫోన్ కట్ చేసింది. స్నేహ కూడా ఆలోచిస్తూ ఈ విషయం ముందు కరణ్ కి చెప్పాలి అనుకుంటూ వెంటనే అతనికి కాల్ చేసి తన క్యాబిన్ కి రమ్మని చెప్పింది.
ప్రాక్టీస్ నుంచి నేరుగా స్నేహ క్యాబిన్ కి వచ్చిన కరణ్, చెప్పండి మేడం, ఏదైనా అర్జెంట్ విషయమా అని అడిగాడు. అప్పుడు స్నేహ, చూడు కరణ్, నేను ఒక అసిస్టెంట్ ని అపాయింట్ చేయబోతున్నాను. ఇక నుండి మీ పనులన్నీ ఆమె చూసుకుంటుంది. కాసేపట్లో ఆమెను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఆ టైంలో నువ్వు కూడా ఉంటే మంచిది. నీకు కూడా నచ్చితేనే ఆమెను అపాయింట్ చేద్దాం అని చెప్పింది. ఆమె చెప్పింది విన్న కరణ్ తనపై అంత శ్రద్ధ తీసుకుంటున్న స్నేహను చూసి కృతజ్ఞతతో నవ్వుతూ, ఓకే మేడం, మీ ఇష్టం అని చెప్పాడు. ఓకే, ఆమె వచ్చినప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాను, మీరు ప్రాక్టీస్కి వెళ్ళండి అని స్నేహ చెప్పడంతో కరణ్ తిరిగి ప్రాక్టీస్కి వెళ్లిపోయాడు. తర్వాత స్నేహ తన వర్క్ ప్రకారం కరణ్ కి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ ను ఓపెన్ చేసింది. అందులో నెంబర్ 1 మ్యాగజైన్ వాళ్ళు కరణ్ ను ట్యాగ్ చేసి నిన్నటి ఫోటోషూట్ లో తీసిన ఫొటోస్ ను పోస్ట్ చేశారు. అందులో కరణ్ తో పాటు ఉన్న స్నేహను చూసిన నెటిజన్స్ అందరూ ఆమె అందానికి ఆశ్చర్యపోతూ ఆమె గురించి కమెంట్స్ లో అడగడం మొదలుపెట్టారు. ఆమె ఎవరు? కొత్త మోడలా? చాలా అందంగా ఉంది. కరణ్ కి పర్ఫెక్ట్ జోడీ. ఈమెను ఎక్కడా చూడలేదు. ఇంతకీ ఎవరామె? షీస్ బ్యూటిఫుల్ అంటూ 100ల కొద్ది కమెంట్లు రావడం మొదలైంది. వాటన్నిటినీ చూసిన స్నేహ చిన్నగా నవ్వుకుంది. ఇంతలో స్నేహ ఫోన్ మళ్లీ మోగింది. ఈసారి నెంబర్ 1 మ్యాగజైన్ ఎడిటర్ కాల్ చేయడంతో కాల్ లిఫ్ట్ చేసిన స్నేహ నవ్వుతూ, హలో సార్, మీ ఫోటోషూట్ బాగా సక్సెస్ అయిందనుకుంటాను. ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాను. కంగ్రాట్స్ అని చెప్పింది. వెంటనే ఎడిటర్, థ్యాంక్ యూ మేడం, మీరు యాక్ట్ చేయకపోతే ఈ ఫోటోషూట్ ఇంత సక్సెస్ అయ్యేది కాదు. అందుకు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి అని అన్నాడు. లేదండి, కరణ్ లో ఉన్న టాలెంట్ ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటే అతడికి మీకు కూడా పేరుస్తుంది. ఒక మేనేజర్ గా నా డ్యూటీ నేను చేశాను అని చెప్పింది స్నేహ. కానీ ఆ ఫోటోషూట్ లో ఉన్నది మీరేనని చెప్పాలని మా మ్యాగజైన్ ఆర్గనైజర్స్ అనుకుంటున్నారు. మీరు పర్మిషన్ ఇస్తే కరణ్ గారి మేనేజర్ గా మీ డీటెయిల్స్ ను పోస్ట్ చేయాలని అనుకుంటున్నాం అని అడిగాడు ఎడిటర్. స్నేహ వెంటనే, నో సార్, నాకు ఇలాంటి పబ్లిసిటీ ఇష్టం ఉండదు, సారీ అంటూ రిజెక్ట్ చేసింది. కానీ అతను వదలకుండా బతిమాలుతూ, మీరు అలా అనకండి మేడం, సోషల్ మీడియాలో మీ గురించి అడుగుతూ చాలా కమెంట్స్ వస్తున్నాయి. మీకు తెలియదే ఉంది, బిజినెస్ పాపులర్ అవ్వాలంటే మనం పబ్లిక్ డిమాండ్స్ కి తగ్గట్లే వెళ్లాల్సి ఉంటుంది. మా మ్యాగజైన్ కి కూడా మంచి పబ్లిసిటీ రావాలంటే మేము పబ్లిక్ అడిగిన వాటిని చేయాల్సి ఉంటుంది. సో ప్లీజ్ మేడం, మీ డీటెయిల్స్ ఇవ్వడానికి ఒప్పుకోండి అంటూ అడిగాడు. దాంతో స్నేహ అతని మాటను తీసేయలేక అయిష్టంగానే సరే అంటూ ఒప్పుకుంది. వెంటనే ఎడిటర్ సంతోషంగా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఫోన్ పెట్టేశాడు. కాసేపటికి నెంబర్ 1 మ్యాగజైన్ ఒఫీషియల్ వెబ్సైట్ తో సోషల్ మీడియా సైట్స్ లో కూడా స్నేహ వివరాలతో పాటు కరణ్ చేసిన ఫోటోషూట్లు కూడా రీపోస్ట్ అయ్యాయి. దాంతో ఫోటోషూట్ లో ఉన్న స్నేహ కరణ్ మేనేజర్ అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే కమెంట్లతో సోషల్ మీడియాని హోరెత్తించారు. ఆమె మేనేజర్ అయినా ఒక మోడల్లా చాలా అందంగా ఉంది. మేనేజర్ అయితే ప్రాబ్లం ఏముంది? ఇద్దరి పేరు చాలా బాగుంది. మా హీరోలోని డైనమిక్ యాంగిల్ ని గుర్తించిన డైనమిక్ లేడీ అంటూ కామెంట్లు వెలువెత్తాయి. వేదా గ్రూప్ సీఈఓ ఆఫీస్ లో తన క్యాబిన్ లో కూర్చుని సీరియస్ గా ఏదో ఫైల్ చూస్తున్నాడు అక్షయ్. ఇంతలో ఉరుములేని పిడుగులా ఉలిక్కి పడ్డాడు అరుణ్. వస్తూనే, రే అక్షయ్, ఇది చూసావా అని అడిగాడు. ఏంటో తెలియకుండా, ఏం చూడమంటావ్ తలెత్తి అడిగాడు అక్షయ్. ఇది చూడు అంటూ తన మొబైల్లో కరణ్ స్నేహల కలిసి ఉన్న పిక్ ను ఓపెన్ చేసి చూపించాడు. దాంతో క్యాజువల్ గా అతని ఫోన్ వైపు చూసిన అక్షయ్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. వెంటనే అరుణ్ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ను తన చేతిలోకి తీసుకుని సీరియస్ గా చూశాడు. ఆమె నీ భార్య స్నేహ కదా అడిగాడు అరుణ్. అప్పటికే అక్షయ్ కళ్ళు కరణ్ స్నేహల వైపు తీక్షణంగా చూస్తున్నాయి. ఫోటోలో స్నేహ తన చేత్తో కరణ్ కు తినిపిస్తున్న స్టిల్ చూసిన అతని కళ్ళు అసూయతో నిండిపోయాయి. అది చూసిన అరుణ్, నువ్వేమో ఇక్కడ కూర్చుని ఆఫీస్లో పనిచేస్తున్నావు, వాడెవడో చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఫోటోలో వాడి ముఖం చూడు ఎలా వెలిగిపోతుందో. కొంచెం నువ్వు కూడా ఆ సీరియస్ ముఖం పక్కన పెట్టి ఇలాంటి వాటిపై ఫోకస్ చేస్తే మంచిది, లేదంటే వాడెవడో మధ్యలో వస్తాడు అని అన్నాడు. ఆ మాట వినగానే అక్షయ్ కోపం చురుక్కున తలెత్తి అరుణ్ ను సూటిగా చూశాడు. అది చూడగానే అరుణ్ నోరు ఒక్కసారిగా మూతపడింది. అప్పుడు అక్షయ్ తన చేతిలోని ఫోన్ ను అరుణ్ ముందు పెడుతూ, ఇందులో నువ్వు ఊహించుకున్నంత మ్యాటర్ ఏం లేదు. అతను తన ఆర్టిస్ట్, ఆమె అతనితో కలిసి లంచ్ చేసింది అంటూ లైట్ గా తీసుకున్నట్లుగా మాట్లాడాడు. కాని లోపల అతనికి స్నేహపై కోపం మొదలైంది. అప్పుడు అరుణ్ సీరియస్ గా, నువ్వు లైట్ తీసుకుంటావు, కానీ ఆమె ఇప్పుడు వేదా ఫ్యామిలీకి కోడలు. రేపు మీ పెళ్లి విషయం ఇంట్లో తెలిస్తే వాళ్ళు ఇలాంటివన్నీ సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది, అది మర్చిపోకు అని అన్నాడు. ఆ మాటలు విన్న అక్షయ్ ఒక్క క్షణం మౌనంగా ఉండి, సరే నువ్వెళ్ళు, నేను చూసుకుంటాను.
తాను చెప్పిన విషయం అక్షయ్ కన్సిడర్ చేశాడని అర్థం చేసుకున్న అరుణ్ ఓకే టేక్ కేర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్షయ్ వెంటనే అసిస్టెంట్ త్రిపాఠికి కాల్ చేసి మిస్టర్ త్రిపాఠి ఇమీడియట్ గా నా క్యాబిన్ కి ఒకసారి రండి అని పిలిచాడు. ఎస్ సార్ అంటూ 1 minute లో అతని క్యాబిన్ లోకి వచ్చాడు త్రిపాఠి. అప్పుడు అక్షయ్ తన లాకర్ లో ఉన్న ఒక డాక్యుమెంట్ తీసి త్రిపాఠి ముందు పెడుతూ ఇందులో ఉన్న రూల్స్ లో నేను చెప్పే అడిషనల్ రూల్ యాడ్ చేయండి అని చెప్పాడు. త్రిపాఠి అది బిజినెస్ ఫైల్ అనుకుని వెంటనే తీసుకుని ఓపెన్ చేశాడు. కానీ అందులో అక్షయ్ స్నేహల మ్యారేజ్ అగ్రిమెంట్ ఉండడంతో అతను షాక్ అయ్యాడు. తన బాస్ కి మేనేజర్ స్నేహతో మ్యారేజ్ అయిందని తెలిసి నమ్మలేకపోయాడు. అప్పుడు అక్షయ్ మాట్లాడుతూ మిస్టర్ త్రిపాఠి ఈ మ్యారేజ్ కాంట్రాక్ట్ రద్దయ్యే వరకు ఆమె వేరే జెంట్స్ తో క్లోజ్ గా మూవ్ అవ్వకూడదని రూల్ యాడ్ చేసి ఆ డాక్యుమెంట్ నాకు మెయిల్ చేయి అని చెప్పాడు. అది విన్న త్రిపాఠి ఇంకేం ఆలోచించకుండా ఓకే సార్ అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆఫీస్ లో వర్క్ చేసుకుంటున్న స్నేహకి సిస్టమ్ లో మెయిల్ నోటిఫికేషన్ రావడంతో దాన్ని ఓపెన్ చేసింది స్నేహ. అది అక్షయ్ దగ్గర నుండి వచ్చిన మెయిల్ అని చూసిన స్నేహ ఇంత సడన్ గా ఏం మెయిల్ చేశారో అనుకుంటూ చూసింది. అందులో యాడ్ చేసిన రూల్ చూసిన ఆమెకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఆ రూల్ యాడ్ చేసి అక్షయ్ తనలో ఉన్న జెలసీను చూపించినట్లు అనిపించింది. దాంతో ఆమె ఆలోచిస్తూ ఇంత అర్జెంట్ గా ఇలాంటి రూల్ యాడ్ చేశారంటే ఖచ్చితంగా కరణ్తో ఉన్న ఫొటోస్ చూసుంటాడు. అది ఫోటోషూట్ కోసం చేశానని తెలియక మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్లున్నాడు. ఇప్పుడు విషయాన్ని క్లియర్ చేయకపోతే ఫ్యూచర్ లో కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. ముందు అతనితో ఒకసారి మాట్లాడాలి అనుకుంటూ వెంటనే అక్షయ్ కి కాల్ చేసింది. ఆఫీస్ లో సహనంగా ఉన్న అక్షయ్ ఫోన్ రింగ్ అవ్వడంతో స్క్రీన్ వైపు చూశాడు. దానిపై స్నేహ పేరు కనిపించడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేసి చిరాకుతో నిండిన గొంతుతో ఎందుకు కాల్ చేశారు అని అడిగాడు. అతని గొంతులో విసుగుని పసిగట్టిన స్నేహ నిదానంగా ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నా ఆర్టిస్ట్, అవి ఒక మ్యాగజైన్ ఫోటోషూట్ కోసం తీసిన ఫొటోస్ అని చెప్పింది. ఆ మాట వినగానే అక్షయ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా టక్కున ఫోన్ పెట్టేశాడు. దాంతో స్నేహ డిస్కనెక్ట్ అయిన ఫోన్ వైపు ఒక్క క్షణం సైలెంట్ గా చూసి వెంటనే ఒక్కసారి పెద్దగా నవ్వుకుంది. అటువైపున ఉన్న అక్షయ్ కూడా ఒక ఫోటోషూట్ చూసి చిన్న పిల్లాడిలా తనలోని అసూయను బయటపెట్టానని తలుచుకుని చిన్నగా నవ్వుకున్నాడు. ప్రేమ అసూయల మధ్య ఉన్న స్నేహ అక్షయ్ల బంధం ఏ మలుపులు తీసుకుంటుంది? ఆఫీస్ లో కమల్ రజనీష్లతో స్నేహ ఎలా డీల్ చేయబోతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.